మా రోడ్డు మధ్యలో లైట్ కూడా లేదు. 5ంటికి వస్తుంటే నేనైతే మనమైతే నిన్న మాట్లాడుకున్నాం కదా, కోనేరు వాటర్ ప్రపంచంలోది 2వ తాగునీటి సరస్సు. అండ్ చూడండి, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇన్స్టాగ్రామ్లో 1000 మంది ఫాలోవర్స్ అయితే వచ్చారు నాకు. అండ్ ఈ మూమెంట్ ఎలా చెప్పాలో కూడా తెలియట్లా. నాకైతే ఒక రకం ఫీలింగ్ వస్తుంది, ఆనందంతో వచ్చే కన్నీటి బాష్పాలు ఏదో అంటారు కదా సంథింగ్ తెలుగులో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ బేమంటూ కన్యాకుమారి సోలో రైడ్ భాగంగా ఈరోజు అయితే మనం కైకులూరులో ఉన్నాం. అండ్ కైకులూరు నుంచి ఈరోజు విజయవాడ మీద 84 కిలోమీటర్స్ అయితే మనం తొక్కబోతున్నాం. అండ్ మనతో పాటు మన సింబా కూడా ఉంది చూడండి. అండ్ నాతో పాటు మా సింబా కూడా ఉంది ఇక్కడ. సింబా అయిబోలు అయిబోలే కంట. సో మనది ప్యాకింగ్ కూడా అయిపోయింది ఆల్రెడీ. మన ఏపీలో అతిపెద్ద అయ్యప్ప స్వామి గుడిది. మెట్లు కూడా ఉంటాయి, 18 మెట్లు. సో మీకైతే చూపిస్తాం. నేనైతే సైకిల్ మీద ఉన్నాను కదా, మీకైతే మెట్లు కనపడుతున్నాయి కదా. మా రోడ్డు మధ్యలో లైట్ కూడా లేదు. 5ంటికి వస్తుంటే నేనైతే చూడండి మీకైతే చూపిస్తాను. ఒక్క లైట్ కూడా లేదు. ఇంతటి దాకా లైట్లు అయితే ఉన్నాయి. ఇలా అయితే కష్టం కాదు మన రైడ్ అయినా ఏదైనా సరే లైట్ లేకుండా అయితే బాబోయ్. అండ్ వచ్చేటప్పుడు మాత్రం ఒక 3 కిలోమీటర్స్ నుంచి లైటే లేదు నాకు అసలు. అమ్మ బాబోయ్, ఇలా అయితే చాలా కష్టం మార్నింగ్ ట్రావెల్ చేయాలంటే. మనమైతే నిన్న మాట్లాడుకున్నాం కదా, కోనేరు వాటర్ ప్రపంచంలోది 2వ తాగునీటి సరస్సు. అండ్ చూడండి, ఇంచుమించు ఒక 8 కిలోమీటర్స్ 9 కిలోమీటర్స్ నుంచి తొక్కుండా వస్తుంటే వచ్చే దారిలో మాత్రం మనకి పెద్ద పెద్ద బ్రిడ్జ్లు 2 తగిలినాయి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ అయ్యే వాటర్ అండ్ కలర్ పూలు అండ్ చాలా చాలా బాగుంది. అండ్ మధ్యలో పడవ చూడండి. సో మనం ఇంకా ఏలూరు దగ్గరలో ఉన్నాం కానీ. అండ్ నెక్స్ట్ ఊరు వచ్చి పేరు ఏంటంటే, ఇక్కడ ఏదో బోట్ ఉంది. చర్చి అయితే కింద నుంచి పైదాకా భలే కట్టారు, చాలా బాగుంది. అండ్ ఒక దుక్కున ఒకటి ఉంది సంథింగ్. సో మా చింటూ బ్రోస్, వేర్ ఆర్ యూ గోయింగ్ మ్యాన్? పోరా అన్నది ఇండైరెక్ట్గా. సో ఇప్పుడు టైం వచ్చేపాటికి తెలీదు నిజంగా. ఇంకా 9 కిలోమీటర్స్ ఉంది ఏలూరుకి. అండ్ నెక్స్ట్ ఇంకా అక్కడ పెద్దవాళ్ళతో కానీ అండ్ ముడుసులోళ్ళు కుర్రవాళ్ళతో వాళ్ళతో ఆడుకుందాం కొంచెంసేపు. అండ్ మన చింటూ బ్రోస్ మాత్రం గట్టిగానే ఉన్నారు. వ్యూ కూడా చాలా బాగుంది ఈరోజు, సన్ పైకి వస్తుంది కదా. అండ్ నెక్స్ట్ ఇంకొచ్చి ఏమీ లేదు. మా బుల్లెడు మాత్రం మంచిగా సహకరిస్తున్నాడు నాకు, తొక్కి కొలు వెళ్తానే ఉన్నాడు. అండ్ భీమవరం టు కన్యాకుమారి సోలో రైడ్ భాగంగా డే 2లో మనమైతే ఫస్ట్ టోల్ గేట్ దాటాము. అండ్ నాకైతే చాలా హ్యాపీనెస్గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టోల్ గేట్ దాటడంలో ఒక ఫీల్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి మీరైతే మంచిగా సపోర్ట్ చేస్తారు అనుకుంటా ఉన్నా. ఇలాంటి టోల్ గేట్ మరో ఎన్నో దాటుకుంటా వెళ్ళి మన గోల్ని అయితే రీచ్ అవ్వాలి కన్యాకుమారి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, ఈ వీడియో చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇన్స్టాగ్రామ్లో 1000 మంది ఫాలోవర్స్ అయితే వచ్చారు నాకు. అండ్ ఈ మూమెంట్ ఎలా చెప్పాలో కూడా తెలియట్లా. నాకైతే ఒక రకం ఫీలింగ్ వస్తుంది, ఆనందంతో వచ్చే కన్నీటి బాష్పాలు ఏదో అంటారు కదా సంథింగ్ తెలుగులో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, నాకు ఎంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ మీకు మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తాను నేను యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా. సో మనమైతే విజయవాడ వెళ్ళే దారిలో టోల్ గేట్ దాటాము. అండ్ నా ఫస్ట్ టోల్ గేట్ దాటానో లేదో 1000 ఫాలోవర్స్ అయితే వచ్చారు నాకు సక్సెస్ఫుల్గా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మనది ఏ ఊరా? కన్యాకుమారి. కన్యాకుమారి మీరేనా వస్తారా అండి? మీదే ఊరండి? ఈ ఊరేనా? ఇంకేంటి మరి మీ ఊరు గురించి ఏం చెప్పండి చిన్న చిన్నగా. ఊర్లో విశిష్టాలు అన్నీ ఉంటాయి కదండి, అవి అడుగుతున్నాయండి. అంతా పెద్దలేనా? వాళ్ళు మాట ఇవ్వాలి.
సెలమనవల మన మాటలో వాళ్ళు ఇచ్చిందే తీసుకోవాలి. ఇదే తిరిగేవాడు కదా కొడతాకు వస్తారు. అది విశేషాలు. అది బొమ్మలూరా పేపర్లు ఎక్కించానా ఆయన అది బొమ్మలూరు అని ఎలాగొచ్చింది మీకు పేరు? బొమ్మలూరు అంటే ఇదివరకే ఇలవదొరలో పరిపాలన చేసేవాళ్ళు. ఎవరు ఇలవదొరలు అంటే పరిపాలన అంటే ఇదివరకే బ్రిటిష్ కాలంలో జమీందారులు ఈ పొలమంతా కబులు చేసి ఆ చేతిలో పెట్టేవాళ్ళు. వాళ్ళు ఎంత కొంత ఇచ్చేవాళ్ళు. అది జమీందారులు. వాళ్ళేవో ఎక్కడి నుంచో అమ్మాయిలు తీసుకొచ్చేవాళ్ళు, ఇక్కడ పెట్టుకున్న వాళ్ళు. అదే బొమ్మల్లూరు. అలా వచ్చిందా పేరు ఊరికి? ఇంకేం మరి ఇంకేం చెప్తారా? ఇంకేం చెప్తాం? గుడి గురించి చెప్పినా? గుడి గురించి చెప్పండి. మీ గుడి గురించి. మా గుడి గురించి చిన్నప్పుడే 31లో వెలిసింది. 31లో వెలిసింది. వెలిస్తే ఈ బ్రిడ్జి ఇట్లా ఉండేది. ఏది బ్రిడ్జి? ఒక బ్రిడ్జి ఒక రోడ్డే ఉండేది. ఆ రోడ్డు బాగా వరద వస్తే కింద పడిపోయింది. ఆ రోడ్డు పైకి తీసాం. పైకి తీస్తే ఈ నీళ్ళు ఓట ఏమో ఆగట్లా. దేవుడు ఏమో పక్కన ఉండేవాడు. దేవుడిని పక్కన పెట్టేమన్నారు, ఎవరు పడుచుకుంటాం. దేవుడిని ఒక ఆయన సాధు అన్నాడు, దేవుడిని కలుసుకొని ఇదే కార్యం చేయాలి అన్నాడు. దేవుడు పూజ చేసి ఆ పని మొదలుపెట్టు. అప్పుడు ఆ ఓట నిలబడినా. కేంద్రాలు లేవుగా, మనుషులతో తయారు చేసేదిగా. ఎప్పుడు 92లో 1990 అప్పుడు 95 అప్పుడు ఈ దేవుడికి పై తీసుకొచ్చేదా ఆ బ్రిడ్జి కాటేసారు. సోలు మెట్లు చిన్న ఇచ్చారు. కూరలు పెట్టి పై తీసారు. ఓకే అది గుడి అయితే చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది హైవే మధ్యలో బొమ్మలూరు. మనల్ని అయితే హైవేలో కూడా గుర్తుపడుతున్నారు ఫ్యాన్స్. సో మనకైతే సపోర్ట్ చేస్తాకి వచ్చారు ఇద్దరు. అండ్ హైవేలో వాళ్ళు వెళ్తూ ఉంటే మనమైతే కనపడ్డాం. నేను ఆ రాము దొంగ. ఇన్స్టాగ్రామ్ వచ్చి భీమవరం బుల్లడు ఇన్స్టాగ్రామ్. అంటే రెండు అలాగే ఉంటే పేర్లు. అంటే యూట్యూబ్లో కొడితే రాము దొంగని కొడితే భీమవరం బుల్లడు అని వస్తుంది. బాయ్. సో మనైతే ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది విజయవాడ. ఎండేమో చంపేస్తున్నాడు సూర్యుడు. ఓ సూర్యుడు, ఎందుకు సూర్యుడు ఇంతలా సాగు చూపుతున్నాడు నన్ను? అమ్మా నేనైతే నాన్ స్టాప్గా కొడతా ఉన్నా. అండ్ ఒక 30 మినిట్స్ 20 మినిట్స్ రెస్ట్ తీసుకున్నా. ఈ ముసలోడు ఏంటి ఎలాగ వస్తున్నాడు? బాబాయ్ ఇది ఏ ఊరు? బాబాయ్ తాగాడు. బాబాయ్ దగ్గరికి వెళ్దాం. నేనా? మీది ఏ ఊరు? ఏరుపల్లికి పేరు ఎలాగ వచ్చింది? అదే మరి బాయ్ చెప్పు. నాకు దేవరం అది. సరే అయితే బాయ్. బాబాయ్ అయితే భయపడ్డాడు యూట్యూబ్ అనేటప్పటికి. సో మనమైతే వెళ్దాం మన సైక్లిస్ట్గా. మనకైతే వచ్చేదారులు ఎక్కడ దొరకలే ఫుడ్ పొద్దునుంచి అసలు. అండ్ మనమైతే ఒక టోల్ గేట్ అయితే దాటాము. అండ్ నెక్స్ట్ ఇంకా వచ్చి ఇంకా 28 కిలోమీటర్స్ ఉంది ఇంకా విజయవాడ. సో మన సైకిల్ జెండా అయితే ఎదరకట్టుకున్నాం. మనది ఇంక వెళ్దాం ముందుకి. అండ్ వచ్చేదారిలో అడుగుదాం అనుకుంటే ఎవరో చెప్పట్లా సమాధానం నీట్గా. అంటే వీడియోలో అయితే మేము మాట్లాడడం బయట కావాలి బయట చెప్తామన్నారు. సో మనైతే అలా అవ్వదని అయితే ఫైనల్గా 2 టోల్ గేట్ కూడా దాటేసాం సక్సెస్ఫుల్గా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి నాకు ఫస్ట్ టోల్ గేట్ మీద సెకండ్ టోల్ గేటే నచ్చింది అనుకుంటారేమో. ఫస్ట్ టోల్ గేటే నచ్చింది ఎందుకంటే అప్పుడు నాకు 1000 ఫాలోవర్స్ అయ్యారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి మన ఇంత సపోర్ట్ వస్తుందని ఊహించలేదు నేనైతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. అండ్ మనైతే ఫైనల్లీ సెకండ్ టోల్ కూడా దాటేసాం. వాళ్ళు మాత్రం పాలకొల్లు అంట. సో మనం సపోర్ట్ చేస్తే 2 జ్యూసులు తెచ్చిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫ్లైట్ అయితే చూపిస్తున్నా చూడండి. ఫ్లైట్ మన అయితే ఫైనలీ ఇంకా
ఇంకా ఒక 10 కిలోమీటర్లు అనుకుంటా సంథింగ్ కృష్ణా బ్యారేజీకి వెళ్తాకి. అండ్ మనం అయితే రీచ్ అయిపోయి నిడమనూరులో ఉన్నాం ప్రజెంట్. మన చైనీలో ఒకసారి హ్యాండ్ ఇస్తుంది తెలియట్లా. బాబాయ్ ఎందుకు బాబాయ్ ఎలా వస్తున్నావు? రోడ్ల మీద పడితే ఎలా పడతారు వచ్చేస్తున్నారు, ఎలా పడతారు వెళ్ళిపోతున్నారు. అండ్ మీ వల్ల నేనైతే మంచి హ్యాపీనెస్తో జోస్తో అండ్ ఈరోజు 83 కిలోమీటర్స్ నేను తొక్కుంటూ వచ్చా. అండ్ మార్నింగ్ 4:30కి స్టార్ట్ చేస్తే అండ్ ఆఫ్టర్నూన్ అనేది 3 or 4 o'clock కల్లా అయిపోద్ది అనుకుంటా. మేబీ ఒకటి ఇలా ప్లాన్ వేస్తా. సంథింగ్ మనమైతే కృష్ణా బ్యారేజ్కి వెళ్తున్నాం. అండ్ మనోడు కూడా నాతో వస్తున్నాడు. ఫోటోలు తీస్తే ఎవరో తెలియదు కదా మనకి. అండ్ ఫోన్ కానీ ఇది కానీ ఎత్తుని వెళ్ళిపోతారు, డేంజర్ ఉంటుంది కదా. సో దాని గురించి అయితే మనోడైతే నాతో వస్తున్నాడు. కింద నాకు హైదరాబాద్లో పరిచయం, నీకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఉంటే చెక్ చేయండి. వినాయకుడి బొమ్మ దగ్గర డ్యాన్స్ చేసి సంథింగ్ ఉంటాయి. పైగా కిందే అనుకుంటా. భయ్యా 83 కిలోమీటర్లు తొక్కాను భయ్యా అప్పటికి. భయ్యా నువ్వు పైకి ఎక్కా అంటా మళ్ళీ. సో మన ఆటగాళ్ళ నెంబర్ 1 ఆటగాడు హైదరాబాద్లో. క్రికెట్లన్నీ ఈయనకే పడతారు. నిజమే కాదు బ్రో, మనోడిని బాగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మరీ చిరంజీవి అంత కాకపోయినా సంపూర్ణేష్ బాబు అంత అన్నా కదా సక్సెస్ చేయండి ప్లీజ్, రిక్వెస్ట్. సో ఈ లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. మనైతే బస్ స్టాండ్కి వెళ్ళి నాకైతే క్యాంపెయిన్ టెంట్ ఎక్సెట్రా ఏమీ లేవు. చూడాలి ఏం తీసుకోవాలి. నా దగ్గర బడ్జెట్ అంతా లేవని నేనైతే తీసుకుంటున్నా. ఏదో బొంకులో పడుకుంటాయి అనేటివి సెట్ అయ్యేలాగా. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసినందుకు ఎవ్రీవన్.